హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కథ 'నా రాక్షసి'. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. అర్జున్ రామచంద్రాపురం అనే ఒక చిన్న గ్రామంలో నివసించేవాడు. అతడు చాలా తెలివైనవాడు. అతని కుటుంబం చాలా పేదరికంలో ఉండేది. అతని ఇంట్లో అమ్మ, నాన్న, చెల్లి, తమ్ముడు ఉండేవారు. వాళ్ళకి ఇల్లు గడవడం కూడా కష్టంగా ఉండేది. వాళ్ళ అమ్మ, నాన్న కూలి పనులు చేసి వీళ్ళను ఏ లోటు లేకుండా చూసుకుంటూ బాగా చదివించేవారు. అర్జున్ కూడా వాళ్ళ అమ్మానాన్నలకు కష్టం తగ్గట్టు బాగా చదివేవాడు. కానీ అతని చాలా పెద్ద పెద్ద కలలు కంటూ ఇలా జీవించాలి, అలా ఉండాలి అంటూ ఊహించుకునేవాడు. అర్జున్ బాల్యం ముగించుకొని పై చదువుల కోసం పట్టణానికి వెళ్ళాడు. అక్కడే ఒక మంచి హాస్టల్లో జాయిన్ అయ్యాడు. మౌనిక పట్టణంలో పుట్టి పెరిగింది. వాళ్ళది ధనవంతుల కుటుంబం. వాళ్ళ అమ్మానాన్నలకు తను ఒక్కతే కూతురు. ఆమెను చాలా గారాబంగా పెంచారు. మౌనిక అమ్మానాన్నలకు పేదరికం అంటే అస్సలు ఇష్టం ఉండదు. మౌనిక చూడ్డానికి చాలా అందంగా ఉండేది. చురుకుగా, చలాకీగా, ఆటపాటలతో జీవిస్తూ ఉండేది. ఆమె స్కూల్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. ఆమెకు తన భవిష్యత్తుపై పెద్ద పెద్ద ఆశలు ఉన్నాయి. ఒక మంచి కాలేజీలో జాయిన్ అయింది. కాలేజీ మొదటి రోజు రానే వచ్చింది. మొదటి రోజు అలారం 6 గంటలకు మోగుతుండగా త్వరగా లేచి ఫ్రెష్ అప్ అయి వచ్చి ఒక మంచి డ్రెస్ తీసుకొని వేసుకుంది. మౌనికా, ఏం చేస్తున్నావు? కాలేజీకి టైం అవుతుంది, టిఫిన్ తిందువు గాని తొందరగా రా అని వాళ్ళ అమ్మ పిలుస్తుంది. వస్తున్నా అమ్మా అంటూ హడావిడిగా రూమ్ నుండి బయటకు నడిచింది. ఎదురుగా ఉన్న పూజ గదిలోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని వాళ్ళమ్మ టిఫిన్ పెడితే తినేసి కాలేజీకి వెళ్ళింది. అర్జున్ కూడా అదే కాలేజీలో జాయిన్ అయ్యాడు. అర్జున్ మొదటిసారి మౌనికను కాలేజీలో చూశాడు. మొదటి చూపులోనే అర్జున్కి మౌనిక చాలా బాగా నచ్చింది. అర్జున్ ప్రేమను మౌనిక అంగీకరిస్తుందా? మౌనిక కూడా అర్జున్ని తిరిగి ప్రేమిస్తుందా? పేదవాడైన అర్జున్ని మౌనిక అమ్మానాన్న పెళ్ళికి ఒప్పుకుంటారా అని తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఈ కథ మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన సందేశాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.